అదృష్టంతో పాటు చందు గారు మీరు ఇంత ఇంటెన్స్గా లవ్ గురించి మాట్లాడుతుంటే డెఫినెట్లీ యూ మస్ట్ బి హ్యావింగ్ అ లవ్ స్టోరీ యాజ్ వెల్. అవును మరి. అవునండి. నేను అదేనండి వాళ్ళు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా చాలా మీలో ఉన్న ఒక లవర్ చందు గారు కూడా నాలో ఉన్న కదండి. నేను ఆల్రెడీ చూసేసాను ఒక లవర్ అనమాట. అదేనండి. ఆ లవ్ స్టోరీ గురించి చెప్పరా? మేమే ప్రపంచానికి తెలియకపోవచ్చు బట్ స్టిల్ అంటే లవ్ స్టోరీ కదండి, స్టోరీస్ ఉంటాయి ఆటోమేటిక్గా ఎవరికైనా ఉంటాయండి. లవ్ స్టోరీస్. సరే, ఇఫ్ యూ హావ్ టు నేమ్ 1 or 2. 1 or 2 కాదండి, మల్టిపుల్ ఉంటాయి ఆటోమేటిక్గా ఎవరికైనా ఉంటాయండి. 10 చెప్తారా? ఐఎమ్ రెడీ టు లిసన్. నేను స్టోరీస్ చెప్పడం గురించి కదండి. ఇప్పుడు కౌమార దశ నుంచి కాలేజ్కి వచ్చే వరకు ఆ అట్రాక్షన్స్ కానీ, ఆ ఇన్ఫాక్చుయేషన్స్ కానీ, ఒకరిని చూసినప్పుడు కానీ కొంచెం క్లోజ్గా ఏం మాట్లాడినా కానీ ఒక అమ్మాయి అమ్మమ్మ నన్ను ఇష్టపడిపోతుందనే ఫీలింగ్స్ అప్పటి నుంచి కానీ, తర్వాత మెచ్యూరిటీ వచ్చినప్పుడు అంటే ఫైనల్లీ ఒకరితో మనం చక్కగా సెటిల్ అయినప్పుడు అంటే ఆ లవ్ అనేది ఐ పర్సనల్లీ ఫీల్ ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్ అండి. అంటే ఇట్స్ లైక్ ఎ మిర్రర్. మనం ఎంత ఇస్తామో మనం ఏంటో అదే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది అనేది ఐ బిలీవ్. సో ఆటోమేటిక్గా నాకు ఇంతకుముందు ఉన్న ఫీలింగ్స్ అంతా చిన్నగా అప్పుడప్పుడు కొద్దిగున్నవి స్టేజ్ వైజ్ నేను ప్రేమంలో అలా పేర్చుకుంటూ వెళ్ళానమాట. బట్ హియర్ అది చాలా చేర్ఫుల్గా ఉంటుందండి అది. బట్ హియర్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్ దిస్ ఇస్ మెచ్యూర్డ్, అన్కండిషనల్. అంటే అయ్య బాబోయ్ ఇలా కూడా ప్రేమిస్తారా అనే అంత మనిషి పక్కన లేకుండా ప్రేమించడం ఈజ్ అంటే మనం ఊహించిన ప్రేమ అండి. సో బట్ ఇందులో నాకు పర్సనల్గా జరిగినవి బిట్వీన్ మీ అండ్ మై వైఫ్ ఏదైతే మేము ప్రేమలో ఉన్నప్పుడు ఆర్ఎల్స్ నేను దూరంగా ఉన్నప్పుడు మా ఫోన్ కాన్వర్జేషన్స్ కానీ చిన్న ఇది కానీ అంటే అవి ఉంటాయండి. ఆటోమేటిక్గా పర్సనల్ లైఫ్ నుంచి కొన్ని వస్తాయండి, ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు నేను మీ లైఫ్లో జరిగింది సినిమాలో బెటర్ చెప్పండి. ఒకటి కాదండి, మూమెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలా అంటే నేను తను వైల్ వెన్ లవ్ మేమిద్దరం ఫస్ట్ చూసిన మూవీ ఓం శాంతి ఓం. అందులో ఆ సాంగ్ ఉంటుంది, మే అగర్ కహూ ఆ పాట ఉంటుంది. ఆ ఫస్ట్ టైం చూసినప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏదైతే ఒక ఫీలింగ్ ఉందో అది మీ ఇద్దరం కలిసి చూసిన ఫస్ట్ మూవీ పక్కన చూసాము. అంటే బయట ప్రపంచానికి మా ఫ్యామిలీస్కి తెలియదు వీఆర్ ఇన్ లవ్ అని జాగ్రత్తగా సీక్రెట్గా చూడాలి కదా. అలా చూసినప్పుడు అది అలా గుర్తుండిపోయింది. అందులో ఆ పాట ఈజ్ సో పర్సనల్ ఫర్ మీ. అది ఇప్పుడు ఇక్కడ ప్లే అవుతుంది అనుకోండి, నేను విన్నాను ఈదర్ విత్ మై వైఫ్ ఆర్ఎల్స్ ఒక్కనే వినాలి, డ్రైవ్లో వినాలి. మీ ఇద్దరం డ్రైవ్కి వెళ్ళినప్పుడు వినాలి. ఎందుకంటే నేను ఒక్కనే విన్నా కూడా ఐ కెన్ ఫీల్ హర్ ఎక్కడన్నా వస్తున్నప్పుడు కూడా. సో ఏదో నలుగురిలో ఉన్నప్పుడు నేను అసలు విన్నాను. సో దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఉంటాయి చూడండి. ఎంత పొసెసివ్ అండి మీరు, ఎంత పర్సనల్గా తీసుకుంటారా ఫీలింగ్? పొసెసివ్ అండి అంటే ఆ ఫీలింగ్ మీకు మాత్రమే సొంతం అవ్వాలి అండ్ దట్ షుడ్ బి ఫెల్ట్ ఓన్లీ ఇఫ్ షీ ఇస్ బిసైడ్ యూ. దట్ ఇస్ సచ్ ఎ స్వీట్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను ఒక్కనే విన్నా ఓకే, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. నాకు ఎవరిదైనా రింగ్ టోన్ నుంచో పొరపాటున అది అని వస్తే నేను ఇమీడియట్ కాల్ కొట్టేస్తుంది. నాకు వద్దు, నాకు వేరే వాళ్ళు. మిస్సెస్ చందు గారు మీరు చాలా 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 లక్కీ అండ్ అద్భుతంగా ఉంది మీ లవ్ స్టోరీ వింటుంటే, కనెక్ట్ అయ్యేటట్టు. అలాగా మేము ఏది ఇంతకుముందు మాకు ఏముంటాయండి అప్పుడు తిరిగినప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు కృష్ణకాంత్ పార్క్, ఇక్కడ కేబీఆర్ పార్క్, ఇలా కొన్ని ఒక ప్లేసెస్ ఉంటాయి మేడం. నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కూర్చుంటే నేను చూడలేను ఆ ప్లేస్. అంటే ఐ కాంట్ టేక్ ఇట్. భయంకరమైన ప్రేమికుడు, అది నాది కదా. సో ఈ స్పేస్లో వెన్ ఒక లాంగ్ ట్రిప్ వేసి నేను వచ్చినప్పుడు ఐ లైక్ టు సర్ప్రైజ్ హర్. అంటే చిన్నవేనండి, అంటే 31st మార్నింగ్ 10 o'clock రావాలంటే 100% నేను ఆ డే చెప్పను. సో సడన్గా రావటం, ఎక్సైట్మెంట్, రాత్రి అంతా వచ్చినా కానీ పొద్దున్నే కావాలని అంటే ఒకటి పెట్టి అది చూసినంటే తను వచ్చాడు అనేది అది ఉంటుంది చూడండి. ఈ వేషాలు ఎక్కువ. సో ట్రైన్లో తనకి సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత నువ్వు వస్తే బాగున్నావు అంటే కష్టంలో నాకు వర్క్ ఉందన్నప్పుడు అలా 4-5 స్టేషన్స్ తర్వాత మళ్ళీ సడన్గా రావడం ఉంటుంది చూడండి. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి కదా. ఇలాంటి మీరు ఫీల్ అయిన రియల్ లవ్ మూమెంట్స్ అన్నీ రీల్ మీద కూడా చూపించారు. సో దట్ పీపుల్ కెన్, మీరు చెప్తుంటేనే కనెక్ట్ అయ్యే ఆరా తెలుస్తోంది. డెఫినెట్లీ సినిమా చూసి కనెక్ట్ అవుతాం. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ మ్యాసివ్ లవ్ స్టోరీ. అర్థమవుతుంది. సూపర్. ఈ సినిమాకి అసలు నాగ చైతన్య గారిని హీరోగా అనుకోలేదట కదా ఫస్ట్? అసలు నన్నే డైరెక్ట్గా అనుకోలేదండి వీళ్ళు. సో అంటే కానీ మన వాసు గారితో మాట్లాడినప్పుడు హీ వాజ్ టెల్లింగ్ మీ కార్తిక్ గారు స్టోరీ చెప్పినప్పటికీ కూడా ఇట్ వాజ్ ఓన్లీ చందు గారు హూ హ్యాడ్ డెవలప్డ్ దిస్ కంప్లీట్లీ. ఇనిషియేటివ్ తీసుకొని డెవలప్ చేసింది చందు గారే. అవునండి. అంటే అదేనండి. అంటే ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇనిషియల్గా ఏంటంటే మనం ఒక సినిమా చేద్దామని వాసు గారు ఆఫ్టర్ సర్వీస్ వచ్చి
అప్రోచ్ అయ్యారు. అది చూడండి, నాట్ ఆఫ్టర్ కార్తికేయ 2. ఆఫ్టర్ సవ్యసాచి. ఆఫ్టర్ సవ్యసాచి ఆయన వచ్చి మనం సినిమా చేద్దాం అనుకున్నారు. ఐ వాజ్ సో హ్యాపీ. అబ్బా అంటే స్టిల్ అంటే నా క్రాఫ్ట్ని చూసి, సక్సెస్ని చూసి కాకుండా క్రాఫ్ట్ని చూసి అంటున్నారని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ. ఆ స్పేస్లో బిఫోర్ కార్తికేయ 6 months ముందు వీళ్ళు ఈ కథతో వచ్చారండి. వీళ్ళు ఈ కథతో వచ్చారన్నమాట. ఈ కథతో వచ్చినప్పుడు నేను చెప్పాను చూడండి, ఇనీషియల్లీ నన్ను ఎగ్జైట్ చేసింది ఇండియా పాకిస్తాన్ నథింగ్. బట్ స్టోరీలోకి వెళ్తున్నప్పుడు మేము రియల్ టైం వాళ్ళ ఎవరికైతే ఈ కథ జరిగిందో ఆ ఇన్సిడెంట్స్ అన్నీ నోట్ చేసుకోవడానికి రీసెర్చ్ కోసం వెళ్తున్నప్పుడు అసలు మనం ఎక్కడున్నాము సరిపోమండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, మనం తిరుగుతున్న ఈ భూమి మీద ఇలాగే ఇంకొకళ్ళు ఇలాంటి లైఫ్ స్టైల్లో ఇంత హ్యాపీగా నెలలో ఒక్కసారి మాట్లాడితే చాలు, ఆ ఒక్క రోజు కోసమే ఆ నెలలో ఒకసారి ఫోన్ మాట్లాడుకుంటారు వాళ్ళు. సంవత్సరంలో 3 నెలలే ఉంటారు, 9 నెలలు ఉండరు. మై గుడ్నెస్, అంటే అది నిజమైన అది ప్రేమ. నిజమైన ప్రేమ. అప్పుడు ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అ స్టోరీ. ఇది ఈ కథ చెప్పాలి అనుకున్నప్పుడు నాకు పరిచయం లేని పరిస్థితులు కదా, సో నేను చాలా ఎగ్జైట్ అయ్యి రాసుకున్నాను అనమాట. సో అసలు ఇఫ్ నాట్ నాగ చైతన్య గారు, వాట్ వేర్ ది అదర్ ఆప్షన్స్ యూ హ్యాడ్ ఇన్ యువర్ మైండ్? యా, నాకు అదే చెప్తానండి, చెప్తే సూపర్లేటివ్ స్టేట్మెంట్లో ఉంటుంది కానీ అతిశయోక్తి కాదు. ఏంటంటే కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు వీళ్ళే అనేది ఎలా అనిపిస్తుందో, ఇందులో మీరు సినిమా చూసిన తర్వాత ఇఫ్ నాట్ నాగ చైతన్య, ఇఫ్ నాట్ సాయి పల్లవి ఏంటని మీకు ఆప్షన్ ఇస్తే మీరు చెప్పారు. అంత బాగా ఇమిడిపోయారు క్యారెక్టర్స్లో. Yeah. అండ్ దట్ వాజ్ యువర్ గట్ ఫీలింగ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. యా, నైస్, సూపర్. అరవింద్ గారు ఎప్పుడు మీ ప్రస్తావన తీసుకొచ్చినా హిస్ సచ్ స్వీట్ గా, హిస్ సచ్ మీరు అన్నట్టు ఆ సూపర్లేటివ్స్ అన్ని వాడి మీ గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏం మాయ చేశారు అరవింద్ గారిని అంటే వాట్ వుడ్ చందు గారు say? ఆనెస్టీ. అవ్వా అవ్వా, అది కూడా ఎంత డీసెంట్గా చెప్పారో. ఎస్, ఆనెస్ట్. ఏంటంటే అరవింద్ గారు లాంటి పర్సన్తో మనం ఒకవేళ నిజంగా నేను పొరపాటు చేసినా తప్పు చేసినా కూడా చక్కగా చెప్పేసామనుకోండి, అంటే ఆయన రిసీవింగ్ ఎండ్లో ఆయన అలా ఉంటారు. ఓహో అవునమ్మా, తప్పు చేసావా, పొరపాటు చేసావా అనేది ఆయన. సో ఆయన దగ్గర అబద్ధాలు ఆడాల్సిన పని లేదండి, సీరియస్గా. అలా ఏం చేశారు అంటే నిజంగా తప్పు చేసి మీరు అంటే ఆయన ఎంత స్వీట్గా ఉంటారంటే అసలు తప్పు చేయబుద్ది కాదండి. ఒకవేళ నిజంగా తప్పు చేసిన ఎంత స్వీట్ గా చెప్తున్నారు తెలుసా చందు గారు మీరు?